మన టైగర్ కేసీఆర్ గారు మన ప్రజల్లోకి వచ్చారు. మళ్ళీ పేరు నమస్కారం, నేను మీ మైనంపాటి మురళీకృష్ణ శర్మ. మన టైగర్ కేసీఆర్ గారు మరలా ప్రజల్లోకి వచ్చారు. రీసెంట్గా ఆయన బ్రహ్మాండమైనటువంటి తన ప్లానింగ్ కూడా చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అదేమిటంటే, ఈ యొక్క కమిటీలకు అన్నిటికీ కూడా అధ్యక్షుడిగా హరీష్ రావు గారిని కూడా ఆయన ప్రకటించడం జరిగింది. ఇది చాలా హర్షించదగినటువంటి విషయం. ఎందుకంటే హరీష్ రావు గారు కేసీఆర్ గారికి స్వయంగా మేనల్లుడు. కేసీఆర్ గారు ఎమ్మెల్యే స్థాయి ఉన్నప్పటి నుంచి కూడా హరీష్ రావు గారు ఆయన వెంబడే ఉండేవారు. కేసీఆర్ గారితో కలిసి ప్రయాణం సాగించినటువంటి వ్యక్తి, కేసీఆర్ గారిని చూస్తూ పెరిగినటువంటి వ్యక్తి హరీష్ రావు గారు. ఆయన ఎంతో అనుభవజ్ఞుడు. కేసీఆర్ గారితో పాటు ప్రయాణం చేశాడు. ఆయన ఇన్ని సంవత్సరాల అనుభవంతో ఎంతో నైపుణ్యమైనటువంటి వ్యక్తి. కేసీఆర్ గారు సరైన సమయంలో సరైన వ్యక్తికే ఈ యొక్క కమిటీ నిర్వహణ బాధ్యతను కూడా అప్పగించారని కూడా అందరూ భావిస్తున్నారు. ఈ సందర్భంలో ఈ యొక్క హరీష్ రావు గారు బ్రహ్మాండంగా తమ బాధ్యతలు కూడా నిర్వహించి మళ్ళా కూడా ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీని విజయం వైపు తీసుకెళ్లే విధంగా కృషి చేస్తారని కూడా అందరూ కూడా భావిస్తున్నారు. రైట్ పర్సన్కి రైట్ పదవిని ఈయన ఇస్తారు అని కూడా మేము భావిస్తున్నాం. తద్వారా మళ్ళా పూర్వ వైభవం ఈ కేసీఆర్ గారికి వస్తుందని కూడా భావిస్తున్నాం. అంతేకాకుండా రీసెంట్గా కేసీఆర్ గారి మీద కేసు వేసినటువంటి ఒక వ్యక్తి కూడా ఒకరోజు క్రితమే కూడా నడి రోడ్డు మీద ఆయన దారుణ హత్యకు గురవడం జరిగింది. ఈ పరిణామాన్ని కూడా అందరూ కూడా గమనిస్తున్నారు. అక్కడ స్థానిక సమస్యలే దానికి కారణం అని కూడా వాదన వినిపిస్తుంది. ఇంకా పూర్తి స్థాయి వివరణ కూడా మనకు దొరకలేదు. ఏదేమైనా ఈ యొక్క కేసీఆర్ గారు మరలా ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టారు. హరీష్ రావు గారు, మళ్ళీ కేటీఆర్ గారు, కవిత గారు, వీళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా చేసి మళ్ళా టీఆర్ఎస్ పార్టీని అధికారంలో తెస్తారని కూడా మనం అందరం భావిస్తున్నాం.